ఈ ఇండస్ట్రీ సైడ్ వద్దాం అనుకున్నప్పుడు యూజువల్‌గా సో, మీ హస్బెండ్ కానీ, ఎవరైనా కానీ ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ గాని ఓకే. అటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు అబ్జెక్షన్స్ అనేది అవును. సర్వసాధారణం. అవునవును. వద్దు, నో అని ఇలా సినిమా డైలాగ్ అవును. సినిమాటిక్‌గా చెప్పడం అనేది ఉంటదన్నమాట. అవును. సో, 100%. హౌ యూ ఓవర్‌కమ్? నో అసలు చాణక్య మై ఫ్యామిలీ ఇస్ లైక్ పిచ్చ లైట్ ఫ్యామిలీ. చాలా నేను కిషోర్ ఎంత చిల్ అవుతాం అంటే ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ మీకు అర్థమైపోతుంది. హ్మ్. నా టెల్లింగ్ యూ కదా నా లైక్ నా వరల్డ్ నా లైఫ్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ఓపెన్ బుక్ అన్నమాట. తెలిసిపోద్ది అందరికి. ఓకే యూనో షీఈస్ వెరీ మచ్ కమిటెడ్ టు దేర్ యూనో వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అని అది ఈజీగా తెలిసిపోద్ది. సో నాకు ఫస్ట్ నుంచి అలా ఏం లేదు బికాస్ ఐ యూస్ టు వర్క్ కదా. సీ నాకు సినిమా అలా అనేది మైండ్ లో ఏం లేదు. నాకు వర్క్ అనేది అంతే. వర్క్ ఒకప్పుడు ఎన్జిఓలో వర్క్ చేసేదాను, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో వర్క్ అనేది కామన్. అది జస్ట్ మన వాళ్ళ దృష్టిలో అంటే బయట జనాల దృష్టి ఎలా ఉంటదంటే సినిమా అనగానే బికాస్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, లైమ్ లైట్ ఉంటది కాబట్టి కొన్ని వందల వేల కళ్ళు మన మీద ఉంటాయి కాబట్టి మనం కొంచెం దీన్ని పెద్ద స్కేల్లో చూస్తాం. బట్ నా దృష్టిలో ఫర్ మీ ఇట్స్ వెరీ థింగ్, ఇట్స్ నార్మల్. నువ్వు 9 to 5 ఎలా చేస్తావో ఇక్కడ నీకు ఒక ఫ్రీలాన్స్ గా టైం లేని జాబ్ చేస్తున్నావు అంతే. ఓకే. సో ఫర్ మీ ఇట్స్ లైక్ దాట్. సో మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ నన్ను ఎప్పుడు క్రిటిక్ చేసేది నీ ఏం బాగుంది అని నన్ను బాగా డిస్కరెక్ట్ చేసేది మా హస్బెండ్. హీ డజంట్ లైక్ మై యాక్టింగ్. హీస్ లైక్ ఏంటి ఇదా, ఇదేం బాగాలేదు ఇదా. అరే ఒకసారి కొంచెం అని చెప్పంటే ఆహా లేదు బాగాలేదు. అండ్ పాపం నా ఆడిషన్స్ అన్నిటికి కూడా ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని పంపించాల్సి ఉన్నప్పుడు హీ ఈస్ ద వన్ హూ రికార్డ్స్ అండ్ హీ హెల్ప్స్ మీ ఇన్ హస్బెండ్స్ ఇలా కూడా వాడేసుకొని నేను తొక్కేస్తున్నారండి. ఫోటోలకి నన్ను అడగండి. ఐ ట్రైన్ ద ఉమెన్. ఐఎమ్ టెల్లింగ్ యూ కదా హస్బెండ్ ని ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళతో పనులు ఎలా చేయించుకోవాలో దాని మీద కూడా ఒక రోజు ఒకటి చేయాలి, ఒక కంటెంట్ చేస్తాం దాని మీద. అలాంటి వీడియోలు మేము ఒప్పుకోము. మెయిన్ గా మగజాతి ఒప్పుకోదు అన్నమాట. మగజాతి ఒప్పుకోదు. మంచిదే కదా, మీకు ప్రశాంతమైన జీవితం గడపొచ్చు మీరు. ఎందుకు మీకు సేవ అంటే సర్వీస్ చేసుకుంటూ ఒక సర్వీస్ పర్సన్ లా మీరు ఉండిపోవాలా? మాకు సేవ చేయడంలో మీరు మనశ్శాంతి పొందుతారు తెలుసా. అది మీకు అర్థం కావట్లా. మీకు అలా అర్థమవుతుంది. పీస్ఫుల్ జీవితం అది. ఎంతో మంది దీన్ని ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళ హస్బెండ్స్ కి మొత్తం అరే యు ఆర్ ద పర్సనల్ come on, ఫోటోగ్రాఫర్ మీకు అర్థం కావట్లేదు చాణక్య. ఇక్కడ మంచిగా మిమ్మల్ని ట్రైన్ చేసి మీరు ఒక పిక్చర్ ఎలా తీయాలి, ఒక ఏ యాంగిల్ లో పెడితే మేము బక్కగా కనిపిస్తాము ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు నువ్వు ఫోటో తీయాలంటే కూడా టాలెంటే, నువ్వు బక్క కనిపించేలా తీయడం అంటే గ్రేట్నెస్. సో అది. అండ్ నెక్స్ట్ నేను ఎక్కువ తినేస్తుంటే నువ్వు నన్ను ఎలా అలా అని చెప్పి నువ్వు తినొద్దు అంటే మళ్ళీ మా ఈగో హట్ అయింది. అలా కాకుండా ముద్దుగా ప్రేమతో ద టెక్నిక్స్ నాన్న ఇలా కాదురా, నువ్వు ఎక్కువ తింటే నీ హెల్తే కదా, ఇలాంటి అన్ని అలా చెప్పారనుకోండి ఎంత బాగుంటుంది, నేను ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. అలాంటి ట్రిక్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట. కిషోర్ గారి ఫ్యూచర్ నాకు ఒక్కసారిగా చాలా అంటే అమ్మాయిలు ఎవరైతే ఇది వింటున్నారో మెయిన్ గా అయితే సో పెళ్ళైన తర్వాత అబ్బాయిల్ని ఎలా అయితే మనం వాళ్ళను ఒక ఫోటోగ్రాఫర్ గాను వాళ్ళ ఒక డైటీషియన్ గాను ఎలా ఎన్ని రకాలుగా చేయొచ్చో షాపింగ్ చెప్పేశారు. అసలు మా అమ్మాయిలకు ఉన్నంత కన్ఫ్యూజన్ నిజం చెప్తున్నా కదా, ఈ కలర్స్ అదే మీరు హెల్ప్ చేస్తే ఓకే వావ్ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది. అండ్ గంటలు గంటలు షాపింగ్ కి కూడా పేషెన్స్ లెవెల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవన్నీ నేర్పిస్తాను. ఐ ట్రైన్డ్ హిమ్. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి నేను అస్సలు చూపించాను. నాకు కాబోయే వైఫ్ కి అయితే అస్సలు చూపించాను. ఎవ్రీ ఉమెన్ షుడ్ ట్రైన్ యువర్ హస్బెండ్స్ యార్. అది చక్కగా చెప్తున్నారు. ప్రశాంతంగా ఉంటది లైఫ్ తెలుసా, నీకు అర్థం కావట్లేదు అసలు. కానీ ఇదే ఫ్లో లోనే యూట్యూబ్ ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేశారు మంచిగా. ఎలా సాగుతుంది అది అది నేను నిజంగా ఫన్ కోసమే చేసా. ఎందుకంటే ఫోన్లలో ఫస్ట్ థింగ్ స్టోరేజ్ ఉండదు, ఓపెన్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. ఐ రియల్లీ అంటే వీ బోత్ లవ్ ట్రావెలింగ్ అలాట్. నేను చెప్పట్లేదు చిన్నప్పుడు చేశారు కాబట్టి మాకు ఈ పిల్లలు ఈ గోల సరిపోయింది కానీ మేము ప్రాపర్ గా ఎంజాయ్ చేయలేకపోయాం. ఇప్పుడు ఎదిగిపోయారు వాళ్ళు, ఇంకో గాలికి వదిలేసాం. సో ఇప్పుడు మా ఇద్దరు టైం అనమాట. ఇప్పుడు మేము ఒక అన్మ్యారీడ్ కపుల్ లాగా, ఒక లవర్స్ లాగా పార్కుల్లో చెట్లలో పుట్లలో తిరిగే టైప్ లాగా. సో మేము అలా వీఆర్ ఎంజాయింగ్ అవర్ మ్యారీడ్ లైఫ్. సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఈ పద్దాక ఈ ఫోన్లు మెమరీస్ ఆ స్టోరేజ్లు క్లీన్ చేయడం ఇదంతా కాదు. కానీ వీల్ డూ వన్ థింగ్ అని సమ్మన్ హ్యాస్ గివెన్ దిస్ ఐడియా ఇలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఇంకోటి ఏంటంటే మన సెల్ఫ్ టాలెంట్ చూపించుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. బికాజ్ ఏవో కొంతమంది ఉంటారేమో కానీ సొల్లు కంటెంట్లు చేస్తారు, కానీ అలా కాకుండా ఒక ప్రాపర్ గా ద వే యూ టాక్, నీ ఒరిజినల్ లైఫ్ ఎలా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన అంటే టు బీ ఫ్రాంక్ అప్కమింగ్ డైరెక్టర్స్ లేకపోతే ఎవరికైనా ఓహో మనం చూడని యాంగిల్ కూడా ఇక్కడ, ఎందుకంటే మనం లొకేషన్కి వెళ్తే వేరేలాగా ఉంటాం.
క్యారెక్టర్ లో ఉంటే వేరేలాగా ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అసలు. అరే ఇవి ఇలా ఉంటదా అసలు ఒరిజినల్ గా అనేది. సో అప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం క్రియేటివ్ గా మనం ఇచ్చినట్టు ఉంటది అన్నట్టు ఏదో ఒక అంటే దీని వెనుక ఒక పెద్ద స్కామ్ లాగా ప్లాన్ చేసి స్టార్ట్ చేసా. అది కూడా కిషోర్ గారి దగ్గర నుంచేగా. మై వీడియోగ్రాఫర్, మై గాడ్, మై గురు, మై ఎడిటర్ ఒక్కటి పక్కన పెడితే మిగతా అంతా అది కూడా నేర్పించేస్తారులేండి తొందరలో. నాకు అర్థమైపోతుంది. ఎడిటింగ్ వద్దులేండి మరి అంత నేర్పిస్తూ కూడా బాగుంది. తెగేదాకా ఏది తెచ్చుకోకూడదు. సో కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలా. ఆయన ఎడిటింగ్ చేస్తుంటే మనకి టైం ఇవ్వరు. ఫిల్టర్స్ కూడా ఏది వాడాలనేది కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చారా? ఫిల్టర్స్ లేదండి, జెన్యూన్ గానే న్యాచురల్ బ్యూటీ అండి. ఫిల్టర్స్ ఎందుకు మాకు అవసరం లేదు. అది మా ఎడిటర్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ ఫిల్టర్ కనిపించిందండి మీకు? ఏ ఫిల్టర్ కనిపిస్తుంది? అదంతా జెన్యూన్ గా తీసాము. అర్థమైతుంది మీ ప్రొఫైల్ చూడగానే నాకు బాగా అర్థమైపోయింది. దేవా ఏంటండి అసలు మీరు. అర్లీ మ్యారేజెస్ చేసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి అండ్ ఒక కపుల్ ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది కూడా మిమ్మల్ని అంటే మీ ఒక కపుల్ ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ ఆల్ లైక్ మళ్ళీ ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ లాగా ఉంటది. ఓకే ఆవిడ బాగున్నారు కదా అని చెప్పి మనం కూడా తొందరగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ముందే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో వ్యాలంటైన్స్ డే వస్తే అందరు తాలిబొట్లు పట్టుకొని తిరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మొన్న ఎవరో మురారే సినిమాకి వెళ్ళి థియేటర్ లో తుతు మంత్రం చేసుకున్నారు కదా, అలా ఇన్స్పైర్ అవుతారు. ఇట్స్ నాట్ దట్ సి ఎర్లీ మ్యారేజా లేకపోతే లేట్ మ్యారేజెస్ అనేది కాదు. దట్ మ్యారేజ్ అనేది ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి ఆ బాండ్ అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఆ రెస్పెక్ట్ మెయిన్. సి ఎవ్రీ వన్ ఐ సే మ్యారేజ్ అనే యూనో దాంట్లో ఆ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మెయిన్ ఉండాల్సిందే రెస్పెక్ట్. అది మీ పేరెంట్స్ ముందు కానీ అంటే లైక్ కొంతమంది అంటారు అబ్బా నా పేరెంట్స్ ముందు దీన్ని గారభం చేసినా లేదా వీడిని గారభం చేస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, మనం తక్కువ అయిపోతామేమో, లేకపోతే మనల్ని కొంగుచాటు హస్బెండ్ అనుకుంటారు. లైక్ అలా ఉన్న మైండ్ సెట్ దట్ విల్ నాట్ వర్క్అవుట్. సో రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ సేమ్ వే వైఫ్ కూడా అంతే. ఏదో నేను అందముందు ఏ రా ఇట్రారా అందరికి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది రా పిలుస్తా అలా పిలుస్తా అని. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ లైక్ నువ్వు నీ హస్బెండ్ ని అందరి ముందు చీప్ చేస్తున్నట్టే. వెన్ యూఆర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్ డెఫినెట్లీ నీకు కూడా వాల్యూ లేనట్టే. నువ్వు రాదంతా నువ్వు ఎక్కడైనా అనుకో, బట్ వెన్ ఇట్ కమ్స్ లైక్ నీకు ఎంత అయినా సరే మీ అత్త మామ గారి దగ్గర వాళ్ళు ఎలా అయినా ఉండని, బట్ స్టిల్ వెన్ యూ స్టార్ట్ గివింగ్ రెస్పెక్ట్ కదా ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు 100 సార్లు రా అంటే ఆటోమేటిక్గా వాడు ఏంటే పోవే రావే ఆ వేవే నుంచి లాంగ్వేజ్ నుంచి నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే గొడవలు. ఆ గొడవ నుంచి ఒకరికొకరు మాట తర్వాత చేయతలాలు. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది వర్కౌట్ అవ్వదు. సో ఐ సే దట్ ఫస్ట్ ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోవడం అండ్ ఫ్యామిలీస్కి ఒకరికొకరు ఇచ్చుకున్నారంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఆ జర్నీ. సో వీ ఆల్సో ఫేస్, మేము చిన్నప్పుడు చెప్పాను కదా చిన్నప్పుడు కాబట్టి ఉడుకు రక్తం అనే టైప్ లో. తర్వాత వెళ్ళే కొద్ది ఏంట్రా ఏం కొట్టుకుంటాం రా బాబు, ఇది అవసరం మనకి, పొద్దు లెగిస్తే డిస్కషన్ అవసరం, దాని బదులు ఓకే ఏంటి ప్రాబ్లం కూర్చొని ఇంకా అక్కడికి సెటిల్ అనమాట. ఇంకా దాని గురించి డ్రాగ్ కూడా ఉండదు మా ఇంట్లో. ఇంకా అయిపోయింది అక్కడికి, ఇంకా అవసరం లేదులే అన్న టైప్ లో మా ఇల్లు అలా ఉంది ఇప్పుడు బేసిక్ గా. ఓకే, మీరు మూవీ ఇండస్ట్రీలో దానికంటే ఎక్కువగా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ ఇలాంటి పాత్రలు ఏదన్నా పోషిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అదే ఏదో ఉంది చూడండి యా బతుకు జట్కా బండి. సో ప్లీజ్ దాని పక్కన ఎవరు కంటెంట్ ఉంటే నన్ను సలహాదారుగా తీసుకోండి. మిమ్మల్ని ఇంకో జట్కా బండి మేము ఎక్కించాము. అది మంచిదే కదా, మీరే అన్నారు కౌన్సిలర్ గా బాగా చేస్తానని, దాని వల్ల హ్యాపీగా అక్కడ వెళ్తాను కదండి.